మనిషిని చంపేశారు. ఓన్లీ నాగరాజు కాదు, చాలా మంది పోలీస్ అధికారుల పాత్ర ఉంది దీనిలో. A1 నారా చంద్రబాబు నాయుడు, A2 హోంమంత్రి, A3 డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, A4 కమిషనర్ రాజశేఖర్ బాబు, A5 మాత్రమే నాగరాజు. నాగరాజు తర్వాత చాలా మంది ఉన్నారు. కానిస్టేబుల్స్, లాఠీలు తెచ్చినవాడు, కొట్టినవాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళి మందేసినవాడు, అక్కడి నుంచి తీసుకెళ్ళి శ్మశాన వాటకంలో తగలేసినవాడు, కారు నైపునవాడు, కారు నడిపినవాడు, ముందు స్కూటర్. గుప్తా గారు, ఏమండి రాజశేఖర్ బాబు గారు, ఒక్క నాగరాజును బలి చేసేసి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారా? ఇంపాసిబుల్ అని మనం చేస్తున్నా. ఇది భారత సమాజం, భారత రాజ్యాంగం ఉన్నది ఇక్కడ. ఏదో ఒక డోర్ తెరుచుకుంటుంది. అన్ని డోర్లు మూసేస్తున్నారు మీరు, టక టక టక. ఏదో ఒక డోర్ తెరుచుకుంటుంది. న్యాయస్థానం డోర్లు మాత్రం మీరు ముయ్యలేరు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక న్యాయస్థానం డోర్ తెరుచుకుంటుంది. ఈ పేరుపోగు క్రాంతి కుమార్ మీద కూడా ఎంక్వైరీ చేయాలి, దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. దీనికి న్యాయం చేయరా? అడగట్లేదు వాళ్ళు, అందుకని న్యాయం చేయరు. కానీ జరిగిన తర్వాత బయటకు వచ్చింది కదా, దాన్ని కూడా పిలిచి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తానని. నేను మనవి చేస్తున్నా, ఈ రెండు విషయాల్లో, దీనిలోనూ సాయి విషయంలో కానీ, లేదా ఈ పేరుపోగు క్రాంతి కుమార్ విషయంలో కానీ, ఈ రెండిటి విషయంలో కూడా మీ వల్ల కాదు. ఇది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. ఈ రెండు, ఒకటి ఆత్మహత్య, ఒకటి దారుణ హత్య. ఇది కూడా దారుణ హత్యే. ఈ రెండిటి మీద, ఈ రెండే ఉన్నాయో ఇంకా ఉన్నాయో కృష్ణలంకలో, వీటన్నిటి మీద సిబిఐ ఉన్నత అధికారులతో, ఉన్నత సంస్థతో, సిబిఐతో జరిపితే మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి, లేకపోతే వాస్తవాలు బయటికి రావు. దట్ ఈజ్ అవర్ డిమాండ్. సిబిఐ రెండు మరణాల పట్ల సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు కూడా మా కంఠం, వైఎస్ఆర్ కంఠం ఆగదు. ముందుకు వెళ్తాం, దీన్ని ఉద్యమ రూపం ఇస్తాం. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ పడేంత వరకు పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఎన్ని చేసినా పాపం. అలాగే పేరుపోగు వెంకటేశ్వరరావు గారు, ఆయన ఈ పేరుపోగు క్రాంతి కుమార్ యొక్క తండ్రి, ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే, కమిషనరేట్కి ఆయన రిపోర్ట్ ఇచ్చాయంట, మావాడు కనపట్లేదని, అది తొక్కిపెట్టారంట. ఏం జరుగుతుంది? కమిషనరేట్ ఇక్కడేమో మరణం జరగటం, కమిషనరేట్లో కంప్లైంట్ ఇవ్వటం, కమిషనరేట్ తొక్కేయటం. ఇక్కడే మావాడు పోయాడండి చూడమంటే కమిషనరేట్లో ఇవ్వటం, తొక్కేయటం. ఏంటిది? అంత చైన్ ఆఫ్ యాక్షన్ కదా. మనుషులు చంపటం, బయటికి రాకుండా చేయటం. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా ఈ సమాజంలో? పోలీసులు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే ఏం చేయాలనేది ఇక్కడ పాయింట్. నేను మనవి చేస్తున్నా, చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో. నా బాధంతా ఒకటే, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీకి చెందిన వాళ్ళు, వాళ్ళ కోసం కష్టపడిన వాళ్ళు, వాళ్ళకింత జరుగుతుంటే పలకరింపు లేనటువంటి పరిస్థితి ఉండటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఫైనల్గా టోటల్గా ఈ రెండిటి విషయాల మీద కూడా, రెండు మరణాల మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్సర్న్గా ఉంది. మా పద్ధతి ఏంటంటే, ఏదో వ్యక్తులుగా కాదు, టోటల్గా సిస్టంలో పోలీసులు ఇంత దౌర్భాగ్యంగా పనిచేస్తున్నారు, ఇంత దుర్మార్గంగా పనిచేస్తున్నారు, పోలీసులే క్రిమినల్స్గా ప్రవర్తిస్తున్నారు, పోలీసులే రౌడీలుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ వ్యవస్థ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగి దాన్ని నివారించవలసినటువంటి బాధ్యత ఉన్నది అనే ఉద్దేశంతో వీఆర్ గోయింగ్ టు ఫైట్. దీనిలో ఏం జరిగింది? పోయినవాడు రాడు. కానీ ఈ వ్యవస్థ కుళ్ళిపోతుంది కాబట్టి ఈ వ్యవస్థ మీద పోరాటం చేయాలని, ఈ వ్యవస్థను కంట్రోల్ చేయాలనేటువంటి కన్సర్న్తో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. మరొకసారి చెబుతున్నాం, సిబిఐ ఎంక్వైరీ వేస్తే తప్ప ఈ రెండు కేసుల్లోనూ వాస్తవాలు బయటకు రావు. కాబట్టి ఈ పేరుపోగు క్రాంతి కుమార్, అదేవిధంగా గాదే సాయికృష్ణ, ఈ రెండు మరణాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయవలసినటువంటి అవసరం ఉంది. వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానికోసం మేము పోరాటం చేస్తాం.